ప్రాచీన యుద్ధ విద్యలు మన దేశంలోనే పుట్టి విశ్వవ్యాప్తమయ్యాయి. చాలా మటుకు అందరూ మరిచిపోయిన ఆ యుద్ధ విద్యలకు కొంతమంది ఇంకా వంశపారపర్యంగా తమ ఆస్తిగా భావిస్తూ కాపాడుతున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న విద్యార్థులకు వాటి మెలకువల్ని నేర్పుతున్నారు. తమతో పాటే ఈ విద్య అంతరించిపోకుండా కాపాడుతున్నారు. ఆ కోవకు చెందినదే ఈ అఖాడా విద్య. ప్రాచీన యుద్ధ విద్య విశేషాలు ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ఈ అఖాడా విద్యను తన తండ్రి రాజయ్య దగ్గర నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న విద్యను గత 25 సంవత్సరాలుగా ప్రాచీన విద్యల పట్ల ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తారు. వారసత్వంగా లభించిన ఈ విద్యకు జీవం పోస్తున్నాడు. ఆసక్తి ఉన్న యువతీ యువకులకు దసరాకు నెల రోజుల ముందు నుండే శిక్షణ ఇస్తాడు. ఈ కళలు దేహ దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడతాయని, మహిళలకు రక్షణ కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణకు ఈ విద్య ఉపయోగపడుతోందని తెలిపాడు. ఈ ప్రాచీన విద్యను ఇంకా చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నాడు నాగరాజు. ఈ విద్యను నామమాత్రపు ఫీజుకు నేర్పిస్తున్నారని, యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, దీనివల్ల దేహ దారుఢ్యం పెరగటంతో పాటు జీవితంలో రకరకాల పరిస్థితిని ఎదుర్కోవటానికి మానసిక ధైర్యాన్ని యుద్ధ విద్యలు అందిస్తాయని చెప్పాడు. అఖాడా విద్యతో పాటు నేర్పే కత్తిసాము, కర్రసాము, తల్వార్ వాడే విధానాన్ని నేర్చుకోవటం వల్ల శరీరం ఫిట్గా మారి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుందంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఈ ప్రాచీన విద్యల మనుగడకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరుతున్నారు. విజయదశమి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఎన్టీపీసీ విశ్వభారతి పాఠశాలలో గత 25-30 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అఖాడా కీర్తిశేషులు కంది రాజయ్య మా తండ్రి గారు జ్ఞాపకార్థము ఈ యొక్క దసరా ఉత్సవాలలో అఖాడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అంతరించిపోతున్న కళలను కాపాడాలనే ఉద్దేశంతో నేటి తరానికి ఈ యొక్క అఖాడాలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది విద్యార్థులు ఈ యొక్క అఖాడా నేర్చుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు. వారికి ఈ యొక్క పాఠశాలలో ఉచితంగా ప్రతిరోజు సాయంత్రము ఈ యొక్క అఖాడాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క అఖాడా ప్రదర్శనను విజయదశమి దసరా రోజు సాయంత్రము వైభవంగా ఈ యొక్క అఖాడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి అదే రోజు ఉదయము విజయదశమి రోజున ఆయుధ పూజ చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక క్రమశిక్షణగా ఈ యొక్క అఖాడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు ఈ యొక్క అఖాడాకు ప్రోత్సాహం అందించినట్టుంటే మరింత పట్టుదలతో మరింత యువతి యువకులకు ఈ యొక్క అఖాడాలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నా. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించగలరని మనవి. నా పేరు హరిణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ శ్రీ హనుమాన్ అఖాడా నాగరాజు మాస్టర్ గారి ఆధ్వర్యంలో అఖాడా శిక్షణను తీసుకుంటున్నాను. ఈ శిక్షణ మేము దసరా పండుగ రోజున ప్రదర్శిస్తాము. ఈ శిక్షణ ప్రాచీన కాలపు యుద్ధ విద్యలో ఉపయోగిస్తారు. ఈ విద్య ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. అలాగే ముందు తరాలకు కూడా అందజేయాలన్న మా కోరిక. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఇది వారి ఆత్మరక్షణకు, వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. దసరా పండుగ రోజున మేడిపల్లి సెంటర్లో ప్రదర్శిస్తాము. ఈ ప్రదర్శన ప్రజలందరూ చూసి మా ప్రదర్శన విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు సిరివెన్నెల. నేను 9వ తరగతి చదువుతున్నాను. శ్రీ హనుమాన్ అఖాడా నాగార్జు మాస్టర్ గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా అఖాడా శిక్షణ నేర్చుకుంటున్నాను. ఇది మన ఆరోగ్యానికి కానీ ఆత్మరక్షణ కానీ ఎంతో మేలు చేస్తుంది. ఈ విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.